నమస్తే హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి నాగనాథ్ గారు ఆస్ట్రో సైకాలజిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడి ధనస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. అయితే వీళ్ళకి ఎట్ ద సేమ్ టైం రాహు కేతు సంచారం వల్ల కూడా ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్ అంటే ఆల్రెడీ ఒకటి అనుభవిస్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా యాడ్ ఆన్ అవ్వడంతో తీవ్రమైన ప్రభావాలు ఉంటాయి అని అంటారు. అయితే నేను ఇప్పుడు మాట్లాడేది అర్ధాష్టమ శని అంటేనే శని కంటే తీవ్రమైన కష్టాలు ఎదుర్కొంటారు అని చెప్పి వింటూ ఉంటాం. అలాంటిది ఇప్పుడు ఈ రాహుకేతు సంచారం వల్ల కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా అనేది తెలియజేయండి సార్. ముందుగా ఐటీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ శ్రేయోభిలాషి ఎస్వి నాగనాథ్ నమస్కారంతో. ధనుర్రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఒకటే కాదు మేడం, ఈ 21వ తారీఖు వరకు వాళ్ళకి అర్ధాష్టమ రాహు కూడా ఉంటాడు. 21వ తారీఖు మీనరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యారాశిలో నుంచి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సో వీళ్ళకి రాహు యొక్క స్థానము తృతీయ భావం అయితే వీళ్ళకి భాగ్యంలోకి వీళ్ళకి కేతువు ప్రవేశం ఉంటుంది. మీరు అన్నట్టు ఆల్రెడీ వీళ్ళకి అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది. అయితే వీళ్ళకి మనకి పోర్ట్ఫోలియో ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ధనురాశి వాళ్ళకి శని పోర్ట్ఫోలియో ఏమవుతుందంటే కుటుంబ, ధన, వాక్ స్థాన, వ్యవహార స్థానానికి సంబంధించింది తృతీయ భావం. లైఫ్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, అడ్వెంచర్ చేయాలి, ట్రావెలింగ్ చేయాలి, ఈ తృతీయ భావానికి సంబంధించినటువంటి కుంభరాశి, ఈ రెండిటికి అధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి కేంద్రంలోకి వస్తాడు. సో మెయిన్ ధనుర్రాశి వాళ్ళకి ఎందుకు ప్రతికూలంగా ఎందుకు మాట్లాడుతున్నారంటే, జ్యోతిష శాస్త్రంలో లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాలు కేంద్ర భావాలు అని చెప్తారు. ఓకే, అంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత వాడికి లగ్న భావం అంటే ఏంటంటే శరీరం, ఒక అందమైన శరీరం కోరుకుంటారు ఎవరైనా. లగ్న భావం అది జన్మ, అంటే మనం పుట్టిన టైంని బట్టి మన ఏ లగ్నంలో జన్మించాము, శరీర ఆకారం, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చతుర్థ భావము అంటే ఎడ్యుకేషన్ మేడం. ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ ప్రధానంగా ఒక్కసారి ఊహ తెలిసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటంటే విద్య. ఈ చతుర్థ భావము విద్య, ఇది పునాది మనిషికి. ఎందుకంటే ఈ విద్య లేకపోతే ఏమి లేదు. సో ఈ విద్యాస్థానం అయినటువంటి ఈ చతుర్థ భావం అయినటువంటి మీనరాశిలోకి ఇప్పుడు శని ప్రవేశించాడు మొన్న 30వ తారీఖు. సో కేంద్ర భావాల్లో ఎక్కడ కూడా పాపగ్రహాలు ఉండకూడదు. అంటే క్షీణచంద్రుడు కానీ, రవి కానీ, శని కానీ, రాహుకేతువులు ఇవి కేంద్ర భావాల్లో ఉండకూడదు. శుభగ్రహాలు ఉంటే ఏముండాలి? గురు, శుక్రుడు, బుధ గ్రహాలు ఉండాలి. ఈ 3 శుభగ్రహాల కింద చెప్తారు. అదే మీకు సంపూర్ణ చంద్రుడు కూడా మళ్ళా శుభగ్రహం కింద చెప్తారు. అయితే ఇక్కడ శనిగ్రహము ఉన్నాడు కాబట్టే ఈ కేంద్ర భావాల్లో ఉండకూడదు, కాబట్టే వాటి విపరీతమైన పరిణామాలు అన్నది విశ్లేషణ. ఓకే, దేనికి సంబంధించింది? ముఖ్యంగా ఈ ధనురాశిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు, భూమి కొనుగోలు అమ్మకడం, లేదా ఇల్లు, కొంతమంది ఉండే ప్రైవేట్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇండిపెండెంట్ హౌసెస్ కడతారు. ఏదైనా భూమి మీద సంబంధించినటువంటిది, భూమికి సంబంధించింది, కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది అప్లై అవుతుంది, చతుర్థ భావం కాబట్టి. ప్లస్ విద్యార్థులకు కూడా అప్లై అవుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విద్యార్థులు, వాళ్ళకి వీసా రిజెక్ట్ అవ్వడమా, లేకపోతే వాళ్ళు కోరుకున్న దేశానికి కాకుండా వేరే దేశాలకు వెళ్ళడమా. కొంతమంది అమెరికాకి ట్రై చేస్తారు, వీసా రిజెక్ట్ అయితే నెక్స్ట్ ఆస్ట్రేలియాకి వెళ్తారు, కెనడాకి వెళ్తారు. సో కోరిన కోరికలు విద్యార్థులకు తీరుతాయా లేదా, విద్యార్థికి సంబంధించి చతుర్థ భావం కాబట్టి. అయితే ఇక్కడ చతుర్థ భావంలో ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. ఏంటంటే ఈ చతుర్థ భావంలో విద్యార్థులకి వాళ్ళు కోరుకున్న దిశగా వాళ్ళ పట్టభద్రులు అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి దశగా వాళ్ళకి ఉద్యోగం కానీ, ఉన్నతమైనటువంటి స్థాయి కానీ, ఇప్పుడు పరిశోధన చేసేవాళ్ళు ఉంటారు, సైంటిఫిక్ రీసెర్చ్ చేసేవాళ్ళు, ఏదైనా ఒక పర్టికులర్ రీసెర్చ్ చేసే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న అప్లాజ్ వస్తుందా, గుర్తింపు వస్తుందా, ఇవన్నీ కూడా ఈ చతుర్థ భావానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి డిలే అవుతుంది, పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్తున్నారు. కానీ అవుతుందా మొత్తానికి? నేను ఇందాక కూడా చెప్పా కదా మేడం, 150 కోట్ల జనాభాలో డివైడెడ్ బై 12, 12 రాష్ట్రాలు మీరు 150 కోట్లకు, మన భారతదేశం వరకు ఆలోచిద్దాం, మన విదేశాల గురించి ఎందుకు. సుమారు 55 లక్షల మంది, 50 నుంచి 55 లక్షల మంది ఒక రాశిలో, అంటే ధనురాశిలో పుట్టుంటారు. సో ఇట్ ఈస్ నాట్ జనరిక్, అంటే అందరికీ మనము ఒకటేలాగా విశ్లేషణ చేయడం అన్నది కరెక్ట్ కాదు. అయితే ఒకవేళ కేంద్ర భావంలో కనుక శనిగ్రహం ఉన్నాడు, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ రాహు 21వ తారీఖు వరకు ఉన్నాడంటే, ఈ 21వ తారీఖు మే మాసం నుంచి వీళ్ళకి రాహు
బలపడతాడు. రాహు కుంభరాశిలో చాలా బలమైనటువంటి స్థానం. అందరూ సాంప్రదాయ జ్యోతిష్యులు చాలా మంది వృషభ రాశిని మాత్రమే కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఉచ్చ స్థానం కాబట్టి. కేతువు వృశ్చికంలో ఉచ్చ కాబట్టి వాటినే పరిగణలోకి తీసుకుంటారు. కానీ రాహు ఎప్పుడు కూడా అసెండింగ్ మోడ్లో ఉండి కేతువు డిసెండింగ్ మోడ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రాహు మకర రాశిలోకి వచ్చాడు అనుకోండి, ఈజ్ డిసెండింగ్ అండ్ కేతు ఈజ్ అసెండింగ్ ఇన్ కర్కాటక రాశి. కేతువు కర్కాటక రాశిలో అసెండింగ్ మోడ్కి వెళ్తాడు 180 degrees. చూడండి 180 degrees మకరంలోకి వస్తే కేతు పైకి వచ్చేస్తాడు. అదే యాంటీ క్లాక్ ఉంటుంది రాహు కేతు యొక్క సంచారం, క్లాక్ వైజ్ ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ క్లాక్ వైజ్ ఉంటాయి. చూడండి ఇప్పుడు శని మళ్ళా రేపు పొద్దున మేషంలో నుంచి వృషభంలోకి వెళ్తాడు తప్ప మేషంలో నుంచి మీనంలోకి రాడు, మీనంలో నుంచి కుంభంలోకి రాడు. ఇప్పుడు ప్రస్తుతం మీనంలో ఉన్నాడు. మేషం కుంభం మేషం వృషభం ఇట్లా వెళ్తాడు క్లాక్ వైజ్. రాహుకేతులు యాంటీ క్లాక్ వెళ్తారు వాళ్ళు. సో ఇప్పుడు రాహు అక్కడ పవర్ఫుల్ అనుకున్నప్పుడు ముఖ్యంగా ట్రావెలింగ్ వీటికి సంబంధించిన విషయాలు కూడా చెప్పా కదా మీకు. రాహు తృతీయంలో చాలా పవర్ఫుల్ అని, అందులో కుంభంలో. సో విద్యార్థులకి ట్రావెలింగ్ వల్ల విదేశాలకు వెళ్ళి చదువుకోవడం వల్ల వాళ్ళకు కొంత డిలే అవుతుంది తప్ప బట్ సక్సెస్ ఈజ్ డెఫినెట్లీ ఇన్ టు దేర్ పాత్. అంటే వాళ్ళకు సక్సెస్ అన్నది వాళ్ళకు దొరుకుతుంది. కావాల్సిందల్లా ఏంటంటే ధనురాశి వాళ్ళ యొక్క స్వభావాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే భాగ్యస్థానంలోకి కేతువు కూడా వస్తున్నాడు కదా, వీళ్ళకి కర్మలను ఆచరింపజేసేవాడు, ఎన్నో జన్మల కర్మఫలం యొక్క మానవ జన్మ అని చెప్తాడు. ఈ కేతు యొక్క సంస్కారం కూడా పూర్వజన్మ నుంచి వస్తుంది. మనిషి ఆలోచన, ఊహ, బుద్ధి, నిర్ణయాలు, సంస్కారం, ప్రవర్తన ఇదంతా కూడా కేతు యొక్క స్థానము. వ్యక్తిగత జాతకంలో చూసి చెప్పాలి, గోచారంలో కొంచెం జనరల్ ఇన్ఫర్మేషన్ చెప్తాం. సో ఇప్పుడు వీటికి రాహు యొక్క స్థానం ముఖ్యంగా ఈ తృతీయంలో ఉన్నటువంటి రాహు వీళ్ళకి సక్సెస్ని వీళ్ళకి రీసోర్సెస్ని ఇచ్చినప్పటికీ కూడా ఈ ధనురాశి వాళ్ళ ప్రయత్నం ఎప్పుడు కూడా వీళ్ళ చాలా రిచ్ అంటే చాలా సంపన్నమైనటువంటి ఆలోచనలు. వీళ్ళు ఏమైనా చేస్తే టాప్ యూనివర్సిటీలో చదువుకోవాలి, ఒకవేళ ఇల్లు కొనుక్కుంటే కూడా చాలా ది బెస్ట్ హౌస్ కొనుక్కోవాలి. సో వీళ్ళ ఆలోచనలు అన్నీ కూడా చాలా విలువైనవి, అంటే చాలా కాస్ట్లీ థాట్స్ ఉంటాయి. మళ్ళీ చతుర్థంలో శని ఏం చేస్తాడు వీళ్ళకి, నువ్వు కాస్ట్లీ ఇల్లు కాదు నాయన, ఫస్ట్ ఇల్లు కొనుక్కో, దెన్ యూ గో ఫర్ ద ఇంటీరియర్ డ్రీమ్. అంటే మీ డ్రీమ్ హౌస్ ఒకటి ఉంటుంది మేడం. మీరు ఇప్పుడున్న ఇల్లు మీ డ్రీమ్ హౌసా? ఆర్ ఎల్స్ యూ వాంటెడ్ హౌస్, ఇట్ ఈస్ అ సేఫ్ హౌస్, అ సెక్యూర్డ్ హౌస్. మేడం మీరు సేఫ్ ఆర్ సెక్యూర్డ్ ఉండాలి అని అనుకుంటాం. ఓకే, నేనున్న ఇల్లు మాత్రం డ్రీమ్ హౌస్. అంటే ఇంటీరియర్ వైజ్ నేను అలా చేసుకున్నదాన్ని. సో అంటే మన డ్రీమ్ హౌస్, మన డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్మెంట్కి ఇది కరెక్ట్ టైం కాదు. బట్ సక్సెస్ ఈజ్ ఇన్ యువర్ పాత్. మీరు సక్సెస్ఫుల్ అవుతారు, రీసోర్సెస్ ఉంటాయి, ఎన్విరాన్మెంట్ అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. కానీ మీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి మనిషి ఊహించుకొని వాటిని సాధించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో మీకు మోర్ దాన్ 40% డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. బట్ 100% రిజల్ట్ ఫెయిల్యూర్ అయితే ఉండదు కదా, అట్లీస్ట్ కొంచెం రీచ్ అవుతాం. అదొకటి. రెండోది లాస్ట్ 1.5 year అంటే లాస్ట్ 2 years వేసుకోండి, వీళ్ళు ధనురాశి వాళ్ళు ఏవైతే వీళ్ళు వాళ్ళ కోసం చేసినటువంటి కృషి, అంటే విద్యార్థులకు ముఖ్యంగా రీసెర్చ్ స్కాలర్స్ కానీ వాళ్ళు విద్యార్థి దశలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు, వాళ్ళకు అప్పుడు రావాల్సినటువంటి అప్లాజ్ కానీ, ఐడెంటిటీ కానీ, ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ టైంలో పక్కా వస్తాయి. వాళ్ళకి మోర్ దాన్ 80%, అంటే 10 మందిలో 8 మందికి వస్తాయి. ఓకే, ఇంకా పర్సనల్ హారోస్కోప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్సనల్ హారోస్కోప్ దశ అంతర్దశ భుక్తిని బట్టి ఉంటుంది. బట్ జనరికల్లీ ఇఫ్ యూ స్పీక్ జనరిక్ మేనర్ దెన్ ఇది మాత్రం ఇట్ అప్లైస్ టు 8 out of 10 people. రైట్, ఇది వస్తుంది. ఇంకొక విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏంటంటే ఈ ధనురాశి వాళ్ళకి ఏంటంటే తొందరగా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటారు. దే ఆర్ వెరీ ఇంట్రోవర్ట్స్. ఎక్కువగా వాళ్ళ నిర్ణయాల్ని బహిరంగంగా చెప్పారు. రెండోది ఎదుటి వ్యక్తులకి నో చెప్పలేరు. అంటే అవసరానికి మించినటువంటి సహాయము, మొహమాటానికి వెళ్ళి చాలా మటుకు వీళ్ళ సందర్భం వీళ్ళకి ప్రతికూలించి ఇంకా విషమ పరిస్థితులు వచ్చే వరకు కూడా వీళ్ళ ఆర్థిక సహాయాన్ని మానరు. వీళ్ళు వేరే వాళ్ళకి చేసేది. సో ముఖ్యంగా కుటుంబంలోనే వీళ్ళకి శత్రువులు ఉంటారు, సిబ్లింగ్స్ కానీ ఎవరన్నా. ఎందుకు అంటే వీళ్ళకి సూటిగా ఆలోచించడం, సూటిగా మాట్లాడడం, పాయింట్ బ్లాంక్గా ఉండడం వీళ్ళకి ఇష్టం. కానీ వ్యవహారంలో అది కుదురుతుందా? ఈ వ్యవహార శైలిని చెప్పేది రాహువు. సో కాబట్టి వీళ్ళకి వ్యవహార శైలిలో వచ్చేటువంటి సమస్యలు కూడా ఒక లెసన్ కింద తీసుకోవాలి. అంటే రిఫ్లెక్ట్ అయ్యి దాన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా చూడాలి.
ఇదొకటి. కేతువు వీళ్ళకి ధార్మికంగా వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈసారి. తప్పకుండా వీళ్ళకి ధార్మిక బలం పెరుగుతుంది. ఈ ధార్మిక పరమైనటువంటి అంశాల్లో కూడా వీళ్ళు గతంలో చేసినవి, ముఖ్యంగా స్పిరిచువల్ గురూస్ వాళ్ళందరికీ కూడా, ఎవరైతే స్పిరిచువల్ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళలో ఎవరైనా కొంతమంది ఉంటారు చూడండి, అనవసరంగా నిందలు పడి చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు, వీళ్ళని వదిలేసి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళని ఇప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకొని వీళ్ళకి దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. రైట్. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ పూర్వజన్మ సుకృతం సంస్కారం అని అన్నారు కదా, మీరు ఆస్ట్రో సైకాలజిస్ట్గా మీరు హారోస్కోప్లో అసలు పూర్వజన్మ గురించి కానీ లేకపోతే వాళ్ళ ఒక నేచర్ గురించి కానీ చాలా రీసెర్చ్ చేసిన మనిషిగా, రాహుకేతు ఇంపాక్ట్ అనేది ఇప్పుడు వీళ్ళకి అర్ధాష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి ఎట్ ద సేమ్ టైం ఈ రాహుకేతు ఇంపాక్ట్ కూడా ఉంటుంది అని అంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వచ్చే సమస్యల్ని ఎలా అధిగమించాలి అంటారు? అండ్ ముఖ్యంగా మానసికంగా కుంగిపోయి ఈ సమస్యలు అన్నిటి నుంచి ఎప్పుడురా మాకు ఉపశమనం దొరుకుతుంది అని ఆలోచించే వాళ్ళకి ఏం చెప్తారు? ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి, ధనురాశి వాళ్ళకి ఒక సూచన ఏంటంటే, వీళ్ళకి రాహుకేతు యొక్క సిగ్నిఫికెన్స్ వీళ్ళల్లో ఎక్కడ కనిపిస్తుంది ఇంపాక్ట్ అంటే, ద ఎక్స్ట్రీమిటీ ఆఫ్ ద బిహేవియర్. రాహుకేతు అన్నది మనకి ఛాయాగ్రహాలుగా అయితే, నేను రాహుకేతువుని ఒక మనిషిలో ఎలా చూస్తాను అంటే, ద ఎక్స్ట్రీమిటీ అంటే మీలో చాలా చిన్న చిన్న విషయాలు కూడా మీరు విపరీతంగా స్పందిస్తారు. చాలా సున్నితంగా చెప్పాల్సిన దాన్ని కూడా మీరు చాలా వైలెంట్గా వైబ్రెంట్గా చెప్తారు. చాలా గోటితో పోయేదానికి గొడ్డల్ని తీసుకొస్తారు. ఓకే. లేదా చిన్న చిన్న విమర్శలకు కూడా మీరు బాగా కృంగిపోయి ఇక మనకి ప్రపంచమే వద్దు అనే వైరాగ్య ధోరణికి వెళ్ళిపోతారు. డిటాచ్మెంట్ కోరుకుంటారు. ఎవడు నాకు అవసరం లేదనుకుంటారు. ఇది రాహుకేతువుల ఎక్స్ట్రీమిటీ. ఇది ఎందుకు? ఇది ఇది నిజంగా సందర్భం అంత డిమాండ్ చేసిందా? చూడండి, అక్కడ సందర్భం ఏం డిమాండ్ చేసింది, నువ్వేం రియాక్ట్ అయ్యావు. ఓకే. ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతుంది కదా. సో కాబట్టి వీళ్ళు గ్రహించాల్సింది కూడా ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా క్రిటిసిజంని తీసుకోవాలి మేడం. వీళ్ళు తీసుకోవాలి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అన్నది తీసుకోవాలి వీళ్ళు. ఓకే. వీళ్ళు అసలు కొద్దిపాటి విమర్శను కూడా తీసుకోలేరు. వీళ్ళు హైపర్ సెన్సిటివ్. మీ డ్రెస్ బాగోలేదు అని నేను చెప్పానంటే అది నా అభిప్రాయం మేడం, అంతే తప్ప డ్రెస్ బాగోలేదు కాదు. ఆ కెమెరామెన్ చెప్తాడు, మేడం మీ డ్రెస్ చాలా బాగుందని చెప్తాడు. సో మీ డ్రెస్ నాకు బాగోలేదని చెప్పానా, మీ డ్రెస్ బాగుంది కానీ నాకు నచ్చలేదని చెప్పానా, ఈ డ్రెస్ మీకు సూట్ కాలేదని చెప్పానా, దట్ ఈస్ మై స్టేట్ ఆఫ్ మైండ్. కానీ మీరు తీసుకోవడం ఏంది, వాడు నన్ను విమర్శించాడు. సో అక్కడతో ఏమైపోతుంది అంటే, మీరు ఒక బౌండరీ వాల్ కన్స్ట్రక్ట్ చేసేసారు. అంటే మీ సైకలాజికల్ ఎవల్యూషన్ లేకుండా మీరే చేసుకుంటున్నారు. దానికి ఒకటే ఒక సూచన ఏంటి వీళ్ళకి అంటే, విమర్శల్ని తీసుకోవడం అన్నది వీళ్ళు నేర్చుకుంటే వీళ్ళకి బ్రిలియన్స్, నాకు తెలిసి వీళ్ళకి జీనియస్ బ్రెయిన్ ఉంటుంది. ఓకే. ఎవరికి? ధనురాశి వాళ్ళకి. ఆ జీనియస్ బ్రెయిన్ అన్నది ఈ చిన్న చిన్న రీజన్స్ వల్ల బ్లాక్ అయిపోతుంది. సో వీళ్ళకి రావాల్సినంత గుర్తింపు రాదు. వీళ్ళకి గుర్తింపు రాకుండా వేరే వాళ్ళు చేసే పొలిటిసైజ్ నేచర్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేయలేరు. వ్యక్తుల్ని అంచనా వేయలేరు. ఎప్పుడైతే మీరు క్రిటిసిజం తీసుకుంటారో అప్పుడు మీరు ఇంకా డీప్గా వెళ్తారు, లోతుగా తెలుసుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు కోరుకున్న స్థాయి కన్నా ఎక్కువ వీళ్ళకి ఐడెంటిటీ వస్తుంది. ఓకే. సో వీళ్ళకి నేను సూచించేటువంటిది ఒక ధార్మిక పరమైనటువంటి ఒకవేళ నేను నా సూచన వీళ్ళకి ఏమైనా ఉంది అంటే మాత్రం, వీళ్ళు సోషల్ సర్వీసెస్లో ముఖ్యంగా పూర్ పీపుల్కి సంబంధించింది, వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కానీ పూర్ పీపుల్ వీళ్ళు జనరల్గా డిఫాల్ట్ వీళ్ళు హెల్ప్ చేస్తారు మేడం. ధనురాశి వాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ వెరీ ఓపెన్ మైండెడ్ అండ్ ఓపెన్ హ్యాండెడ్ పీపుల్ టు హెల్ప్ ఎనీవన్. సో నేను నా సూచన కూడా ఏంటంటే, వీళ్ళకి ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు మీరు ఒక విషయాన్ని గ్రహించి హెల్ప్ చేయండి. పూర్ పీపుల్కి ఎవరికైనా కానీ మీరు దాంట్లో ఉన్నటువంటి ఐడెంటిటీని తీసేసి మీరు హెల్ప్ చేయండి. ఓకే. మీరు ఒకళ్ళకి హెల్ప్ చేసేటప్పుడు జనరల్గా మన మనసులో ఏం కోరుకుంటాం, మనకి ఎక్కడో ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. ఏంటంటే నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, వాళ్ళకి అది చేశాను. వీళ్ళు జనరల్గా వీళ్ళు చేసిన హెల్ప్ వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఓకే. అసలు అది మర్చిపోవాలి, చేసారా అయిపోయింది. వెన్ యూ హెల్ప్ డోంట్ టెల్ ఈవెన్ టు ద సెకండ్ పర్సన్. ఓకే. అది మీకు ఒక కాస్మిక్ ఎనర్జీ లాగా మీలోకి ఎంటర్ అవుతుంది. ఇఫ్ యూ షేర్ ద గాడ్లీ హెల్ప్ ఆర్ గాడ్లీ స్పిరిచువల్ హెల్ప్ ఆర్ గాడ్లీనెస్ with the society and with the friends, that energy will be diluted. If you don't share with anyone, if you just keep that help, the need only with you, then that is what is going to connect with the cosmos and nature. Okay. అది వీళ్ళకి ఒక బలమైనటువంటి ఆధ్యాత్మిక బలం కింద మారిపోతుంది.
సో వీళ్ళకి జీవితంలో కష్టకాలంలో, ఫెయిల్యూర్స్ టైంలో, టఫ్ టైం మేనేజ్మెంట్లు వచ్చినప్పుడు అదే ప్రకృతి వీళ్ళకి అనుకూలంగా మారుతుంది. రైట్. సో ఈ చిన్న విషయాన్ని కనుక వీళ్ళు దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దీన్ని కంటిన్యూ చేస్తే రాహుకేతువుల యొక్క ఆ, ప్రభావం ఒకటి, గోచార ఫలంలో మార్పు కానీ, అర్ధాష్టమ శని కానీ వీళ్ళని టచ్ కూడా చేయదు. వా నైస్. అందుకే పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా, ఈ చేత్తో చేసిన దానం ఈ చేతికి కూడా తెలియకూడదు అని అనేసి. మీరు కూడా చాలా చక్కగా చెప్పారు. అసలు అంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలి అని అంటారా ధనుసు రాశి వాళ్ళు ముఖ్యంగా? పూర్ పీపుల్ హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేసినది సీక్రెట్గా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. రైట్. దానివల్ల అనుకూలమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. అండ్ ఏదైతే ఇప్పుడు ఈ ట్రాన్సిట్ ఉండబోతుందో రాహు కేతు కానీ ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్న అర్ధాష్టమ శని ప్రభావం కానీ తగ్గుతుంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళకి భాగ్యంలోకి కేతు వస్తాడు. సో ద ఎక్స్పాన్షన్ జరగాలి అంటే ఫస్ట్ నువ్వు నీలో ఉన్నటువంటి కర్మలను ఆచరించేటువంటి విధానంలో నువ్వు తగ్గించుకోవాలి, అంటే మినిమైజ్ అవ్వాలి. when your identities becomes minimized, then your spiritual energy will be expanded. It's a very simple law. అది వీళ్ళకి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలు.